meditation, reading books, and listening to others' life stories, experiences. I have done lot of meditation, I have done lot of reading books, and I have done lot of listening to others' experiences. In the past 40 years, గత 40 సంవత్సరాల్లో నేను ఎంతో ధ్యానం చేశాను, ఎంతో పుస్తకాలు చదివాను, ఎంతో అందరి అనుభవాలు విన్నాను. కనుక 40 ఏళ్ల కిందటికి ఇప్పటికీ నా జ్ఞానం ఎంతో వ్యాప్తి చెందింది. యువర్ నాలెడ్జ్ ఎక్స్పాండ్స్ త్రూ దీస్ 3 things: మెడిటేషన్, reading books, and listening to others' life stories, experiences. I have done lot of meditation, I have done lot of reading books, and I have done lot of listening to others' experiences. In the past 40 years, గత 40 సంవత్సరాల్లో నేను ఎంతో ధ్యానం చేశాను, ఎంతో పుస్తకాలు చదివాను, ఎంతో అందరి అనుభవాలు విన్నాను. కనుక 40 ఏళ్ల కిందటికి ఇప్పటికీ నా జ్ఞానం ఎంతో వ్యాప్తి చెందింది. యువర్ నాలెడ్జ్ నమస్తే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. బుద్ధా సేవ క్వాంటమ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న మన ఈ 6 వారాల ధ్యాన శిక్షణలో భాగంగా మనం ఈరోజు 37వ రోజుకు చేరుకున్నాము. మీ అందరికీ స్వాగతం అండి. నేను ఈరోజు ప్రకృతి గురించి చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఐడెంటిఫై అండ్ రెస్పెక్ట్ ద నేచర్ ఇన్ యాక్షన్ అంటే ప్రకృతిని గుర్తించి, గౌరవించి, అనుసరించండి అని. మనము నిజంగా ప్రకృతిలో ప్రతి పంచభూతాలు ఏమి చేస్తున్నాయో, అగ్ని, పృథ్వీ, వాయువు, జల, ఆకాశము, వాటి గుణగణాలన్నిటినీ మనము అబ్జర్వ్ చేసి వాటిని మన లైఫ్ లో పాటిస్తే కనుక మనకి చాలా హ్యాపీగా ఉంటాము. పృథ్వీ నుంచి సహనాన్ని నేర్చుకోవచ్చు, మనకి జలం నుంచి స్వచ్ఛతను నేర్చుకోవచ్చు, వాయువు నుంచి అకల్మషాన్ని నేర్చుకోవచ్చు. వాయువు అయితే ఇంకా ఫార్మ్లెస్, ఇక్కడ అక్కడ అని ఉండదు, సర్వవ్యాపి అంటారు కదా. సో వీళ్ళకి ఇవ్వాలి, కులం మతం అనే భేదం లేకుండా, నన్ను గుర్తిస్తున్నారా అని లేకుండా ప్రతి వాళ్ళకి కూడా ఈ పంచభూతాలన్నీ కూడా సమానంగా మనకి సర్వ్ చేస్తున్నాయి, సర్వాంతర్యామిగా ఉండి మనందరికీ కూడా. సో మనం చాలా సార్లు అంటూ ఉంటాము, అబ్బా వేడిగా ఉంది, చల్లగా ఉంది అంటూ ఉంటాము. ప్రకృతిని మనము అలా అనకూడదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనకి వేడి అవసరమే, చల్లదనం అవసరమే. కొన్ని ఫ్రూట్స్ కి చాలా చల్లదనం అవసరము, కొన్ని వాటికి వేడి అవసరము. సో ప్రతిదీ కూడా చాలా చక్కగా అలైన్ చేయబడి ఉంది నేచర్ అంతా కూడా. సో మనం ఎప్పుడైనా కూడా ఇంత వేడిగా ఉంది, ఇంత చల్లగా ఉంది అన్నప్పుడు ఒక్కసారి మనం ఆలోచించుకుందాము అనిపిస్తుంది. సో మనము ప్రకృతే మనకి గురువు. మనం చాలా సార్లు మనం వాటికి ఇచ్చే హాయిని చూస్తే, మనము దాహం వేసినప్పుడు నీళ్లు తాగినప్పుడు మనకు ఒక రకమైన ఫీలింగ్ అనిపిస్తుంది. అది మనం ఎవరము ఎక్స్‌ప్రెస్ చేయలేం కదండీ. అలాగే చల్ల గాలి వచ్చింది కూడా మనం ఎక్స్‌ప్రెస్ చేయలేము. అలాగే మనకు తెలియకుండానే, వేరే వాళ్ళకి కూడా తెలియకుండానే మనం ఏది సహాయం చేయగలిగితే అది అందరికీ చెయ్యాలి. సో ప్రకృతిని గుర్తిద్దాము, గౌరవిద్దాము, అనుసరిద్దాము, కృతజ్ఞతతో ఉందాము. థ్యాంక్ యూ ఆల్. వెల్కమ్ టు యూ చంద్ర సార్. Happy evening, dear friends and masters. Great morning and afternoon. ఈ రోజు నుంచి ఎవరు వెదర్ బాగాలేదు, ఎంత వేడిగా ఉంది అని అనకూడదు కదా అనుష మేడం. ఎంత ఆనందంగా ఉందో అనుకోవాలి, చెమట పడుతున్నా కూడా. అంటే ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి. ఊరికనే దాని గురించి కామెంట్లు చేస్తూ ఇది బాగాలేదు, అది బాగుంది అని డిస్కార్డ్ చేయకుండా ప్రతిదీ కూడా ఉన్నది అనుభవం కోసం అని తీసుకోవాలి. లేకపోతే ఎండలో ఉన్నవాళ్ళు ఏం పాలు పరిస్తే ఏం కావాలి, చలిలో ఉన్నవాళ్ళు వాళ్ళు పరిస్తే ఏం కావాలి మనం మాట్లాడుకుంటుంటే. వాళ్ళు ఉండగలిగారంటే మనం ఉండగలం.
సింపుల్ అదే. ఒకరు చేయగలిగితే మనం కూడా చేయగలము. అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ పర్పస్. సో కొన్ని రోజులకి ఒక ధ్యానికి ఈ వెదర్ టాక్ వెళ్ళిపోతుంది. ఈ వెదర్ టాక్ ఉంటుందే రోజు లెగిసిన తర్వాత నుంచి హౌ ఇస్ వెదర్, వాట్ ఈస్ వెదర్, జస్ట్ ఫిల్లర్స్ అనమాట అవి. ఊరికనే స్టాక్ మార్కెట్ టాక్, వెదర్ టాక్, పాలిటిక్స్ టాక్, రియల్ ఎస్టేట్ టాక్, 4 టాక్స్ ఉంటాయి. సో వెదర్ టాక్ కంపల్సరీగా వెళ్ళిపోవాలి. ఏ వెదర్ వచ్చినా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. వర్షం వచ్చేస్తుంది గబగబా పరిగెత్తి 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 కాదు. ఓ వర్షం వస్తుందా, వండర్ఫుల్, ఇట్స్ ఆపర్చునిటీ అయిపోవాలి. న్యూట్రల్ అవుతాం ప్రతిదానికి వెల్కమ్ చెప్తాం. సో ఫ్రెండ్స్, పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి తెలుసుకుంటున్నాము. 2 విషయాలు అనుకున్నాం. ప్రతి ఒక్కరికి పర్పస్ ఉంది. పర్పస్ జీవితం మొత్తం ఒకటే ఉండాల్సిన నెసెసిటీ లేదు. మీ పర్పస్ నా పర్పస్ డిఫరెంట్‌గా ఉంటుంది. పర్పస్ అనేది ఏంటి అంటే మనకున్నటువంటి టాలెంట్‌ని 10 మందికి ఉపయోగపడేటట్టుగా, అంటే మనకి పూర్తిగా ఇంట్రెస్ట్‌తో, ఆనందంతో ఏదైతే చేస్తామో అది, అంటే ఎప్పుడు నిత్యం నేర్చుకుంటూ, మన టాలెంట్‌ని వాడుతూ, నిత్యం నేర్చుకుంటూ ఆనందంగా ఉంటే పర్పస్. మనం ఆనందంగా ఉంటే అది 10 మందికి నేచురల్‌గా ఉపయోగపడుతుంది. డైరెక్ట్‌గా అవనివ్వండి, ఇండైరెక్ట్‌గా అవనివ్వండి. ఈ ధ్యానం తెలుసుకుంటూ ఉంటే 10 మందికి డైరెక్ట్‌గా ఉపయోగపడేదే చేస్తాం మనం. అందులో అది ఖచ్చితం అది. దానికి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ నేనే అని తెలుసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్‌గా అందరికీ అది ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తాం. నిత్యం నేర్చుకోవాలి, నిత్యం ఆనందంగా ఉండాలి. ఈ 2 చేయడానికి ఏదైతే మనకున్నటువంటి టాలెంట్‌ని, మనకున్నటువంటి ఆ స్కిల్ అనేది ఉందే, దాన్ని వాడుకోగలిగి చేస్తామో దాన్ని పర్ఫెక్ట్‌గా మన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నట్టుగా. అది ఎలా తెలుస్తుంది? దేనివల్ల నాకు మంచి చక్కగా ఆనందం వస్తుంది? దేనివల్ల నాకు లెర్నింగ్ వస్తుంది? దేనివల్ల 10 మందికి ఉపయోగపడుతుంది ఎలా తెలుస్తుంది? అంటే మన మెసేజెస్ వింటూ ఉండాలి. మన హృదయాన్ని, మన మెడిటేషన్‌లో లిజన్ టు అవర్ హార్ట్ అంటాం. అంటే లిజన్ టు అవర్ సోల్, అవర్ ఇంట్యూషన్, ఇన్నర్ వాయిస్. ఇన్నర్ వాయిస్ అంటే లోపల నుంచి వచ్చేదని కాదు. It also called your third eye, the ability to see your past and future, and make a decision appropriately for the next thing. How do you develop it? With a lot of meditation. Then what is the way it's going to come? It is coming as a message from your friend. It could be a simple SMS message. It could be a book that is, one part of the book is showing you significantly, hey, it's all about you right now spending time with your parents. That is it. That should be your purpose. Don't do anything else. Prioritize your spending time with your parents. That's your purpose. We come through our parents and give us a connection to the universe. We cannot not ignore them. Our connection to the universe, the manifestation, connecting and then tune into the universal energy happens when you have a good relation with your parents and you take care of them. A different concept, but your intuition may tell you, the message may be telling you, the book may be telling you, glaring it to you. As you read, the book is telling you that you must prioritize and give time to your parents, no matter where they are. If that's what it's telling you, that's what you do. You do your work, but then make sure you go there maybe once a month, once in 2 months. Give adequate time, spend time with them, be with them. It could be that purpose while everything else you're doing, but this one will give you deep happiness, satisfaction. And you inspire many more people for what you've done. So the message could be from the book. It could be from your dreams. It could be from your meditation experiences. It could be the clarity you receive through a session like this or in a retreat that you go. Many, many ways. And we pay attention closely. You wake up in the morning, I talked about this again, and then when your mind is empty, there's always some download is happening to us. You just pay attention. What's coming at that point to you?
I've used it many a times when I'm going to office in the morning, and then previous day if I had some challenges, if I need to give a solution, if I need to present a point of view, and you know an anchoring point, that anchoring point is what you get. What is the way to talk about it? What's the way about a project is there you want to inspire? You know an anchoring point, that's sufficient to develop around it through your conscious mind. But the subconscious has to give you that anchoring point, one point around which your whole thing is going to be woven, the story. And so you pay attention. While you're brushing your teeth, you pay attention. Your intention is there, so it's going to come to you. So many ways we are healing our heart. So listen to your heart, listen to your intuition. That's your, develop your third eye significantly so that you're able to receive that message, which is confirming to you about what you should be doing as your next big thing. Either it is telling you or it's confirming to you, two things. Validation. No hurry, wait for validations to happen. If you feel it's not there yet, you validate, wait. Oh, wait, I'm Telugulo cheppalsindi, English lo cheptunna. Sorry about it. Okay. అలా చెప్పేస్తున్నట్టున్నాను ఇంగ్లీష్లో. ఎక్కడ చేయాలి, ఎక్కడి నుంచి చెప్పాను. సో మనకి ఎన్నో మెసేజ్లు వస్తున్నాయి. పర్పస్ గురించి చెప్పుకున్నప్పుడు రెండు అన్నాము. ఒకటి అయ్యా ఫ్లో స్టేట్లోకి వెళ్తే అది కరెక్ట్. మనకి కన్ఫ్యూజన్ లేకుండా మనకి మెడిటేషన్ ద్వారా మనకి మెసేజ్లు వస్తున్నప్పుడు, ఒక బుక్ ద్వారా, ఒక ఫ్రెండ్ ద్వారా, ఒక మెసేజ్ SMS ద్వారా, మీ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ ద్వారా, మీ కళల ద్వారా, మార్నింగ్ మీరు బ్రష్ చేసినప్పుడు మీకు వచ్చే ఒక ఆలోచన ద్వారా, ఇవన్నీ కూడా మెసేజెస్. మీరు వండుతున్నప్పుడు ర్యాండమ్గా వచ్చిన ఐడియా ద్వారా, మీరు ఒక సీరియస్గా ఒక మీటింగ్ చేస్తుంటే సడన్గా ఎవరో గుర్తుకొస్తే అటువంటి మెసేజ్ల ద్వారా కూడా, ఇవన్నీ కూడా మనకి మెసేజ్లు. వాటి ద్వారా మనకి కనెక్షన్ చేసుకుంటూ తెలుస్తుంది నేను ఏం చేయాలి అని. అంటే మీరు ఏం చేయాలి దాని గురించి మీరు ఒక క్వశ్చన్ వేసుకుంటున్నారు కాబట్టి దానికి ఆన్సర్స్ వస్తాయి. మీరు ఒక వర్క్షాప్కి వెళ్తారు, ఆ వర్క్షాప్లో ఏదో ఒక టాపిక్ వస్తుంది, దాని గురించి చెప్తూ ఉంటే ఎస్ నేను ఖచ్చితంగా పిల్లల గురించి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ చేయాలి అని మీకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ ఏదో ఒక టాపిక్లోనో లేకపోతే ఒక పార్టిసిపెంట్ లేచి నాకు ఈ పిల్లల గురించి చేయాలని ఉంది సార్, అందుకని చెప్పేసి నేను ట్రై చేస్తే తెలిసింది ఏంటంటే చాలా ఈజీ అని తెలిసింది నాకు అని ఏదో ఒక మాట అంటారు. అది మీకు తెలుస్తుంది, ఓకే దిస్ ఇస్ ఇట్, దిస్ ఫర్ మీ, ద టాకింగ్ టు మీ అని మీకు అనిపిస్తే ఆ మెసేజ్ అయిపోతుంది. అలా ఎన్నో రకాలుగా మనకు తెలుస్తూ ఉంటుంది, వస్తాయి. దాని ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకోవడం ఒకటైతే. రెండు, మనకి ఇంకా నిర్ధారించుకోలేనప్పుడు, కన్ఫర్మ్ చేసుకోలేనప్పుడు మనకు 4-5 చాయిస్లు ఉన్నప్పుడు ఏదో దాంట్లో మనం దిగాలి. దిగినప్పుడు ఒక ఫ్లోకి వెళ్ళాలని చెప్పాను. నేను క్లాస్ వినండి, ఫ్లో వెళ్ళాలి. ఫ్లో అంటే మన గురించి మనం మర్చిపోయినంతగా వర్క్ చేయగలడం అనే స్థితిలోకి వెళ్ళాలి. అలా వెళ్తున్నాము, దానికి ఇంకా 2-3 ఉన్నాయి. అవి చేస్తే ఆటోమేటిక్గా మనం నిజంగా ఫ్లోలోకి వెళ్తున్నాం అనిపిస్తే అది కరెక్ట్. అప్పటికి అది మీ మ్యూజిక్ ప్రాక్టీస్ అయి ఉండొచ్చు, మీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుండొచ్చు, లేదా మీరు సిగ్నిఫికెంట్గా ఒక నాన్ ప్రాఫిట్ టైం ఇవ్వాలనుకుంటారు, కానీ వర్క్లో ఆఫీస్లో టైం ఉండదు అనుకుంటున్నారు. కానీ మీరు ఆ ఫ్లో స్టేట్ గురించి ఏదైతే చెప్పాను నిన్న, అది కానీ చేస్తే దాన్ని మీకు తెలుస్తుంది ఎస్ దిస్ ఇస్ కరెక్ట్ అని చెప్పేసి. అప్పుడు ఎటువంటి భయం లేకుండా మీ ఆఫీస్ది టైం తగ్గించుకొని ఇక్కడ పెంచొచ్చు. అది చెడదు, ఇది అద్భుతంగా సాగుతుంది. ఎందుకంటే అది హృదయం నుంచి వచ్చిన డెసిషన్, నాట్ ఫ్రమ్ ద మైండ్. ఈ 2 విధాలుగా మనము మన పర్పస్ గురించి తెలుసుకుంటాము. తెలుసుకున్న తర్వాత దాంట్లో పూర్తిగా నిమగ్నమై ఉంటాము. కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడుస్తుంది, మళ్ళీ ఇక్కడ మారొచ్చు. సో పర్పస్కి సంబంధించి డియర్ ఫ్రెండ్స్, నా బ్యాక్గ్రౌండ్లో ఉంది 5 పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో చెప్తాను. ఇకిగాయ్ అని ఒక అద్భుతమైన బుక్ ఒక ఆయన రాశారు, ఇకిగాయ్. వాళ్ళు ఏం చేశారంటే ఒక 5 ప్రాంతాల్లో, అంటే కొన్ని దీవుల్లో ఈ పాపులేషన్ డెన్సిటీ చూసినప్పుడు
అందులో సీనియర్ సిటిజన్స్ ఎక్కువ కనిపిస్తున్నారు అక్కడ ఆ దీవుల్లో. ఎంత ఎక్కువ అంటే 90 సంవత్సరాలు పైబడి ఉన్నవాళ్ళు 100కి 25-33 మంది ఉన్నారు. మీ విలేజ్‌లో మీ చుట్టూ మీ విలేజ్ కాదు మీరున్న చోట చుట్టూ 90 సంవత్సరాల వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టుకోండి. అందులో 100 సంవత్సరాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ దీవుల్లో 90-110 సంవత్సరాలు ఉన్నవాళ్ళు 25-33 మంది ఉన్నారు ప్రతి 100 మందికి. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు. అంటే మీరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసారంటే అందులో 90 సంవత్సరాలు ఒకరుండి తీరాలి. మీరు ఒక 50 మంది పార్టీకెళ్లారంటే అందులో 90 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉండాలి? కనీసం 12-15 మంది ఉండాలి. 12-15 మంది. ఒక 50 మంది గ్రూప్ చేరితే 12-15 మంది 90 సంవత్సరాల వాళ్ళు పైన ఉండాలి. ఉన్నారా? ఉండరు. మనకెక్కడో ఒకళ్ళు కనిపిస్తే కూడా ఎక్కువ. అంతమంది ఉన్నారు. ఎలాగా ఏంటి కారణం అని చూసారు. వీళ్ళందరూ ఎంత ఎక్కువ ఏజ్‌తో ఉన్నారు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మళ్ళా. చక్కగా యాక్టివిటీస్ చేసుకుంటున్నారు. వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. కలుస్తున్నారు. పార్టీ చేసుకుంటున్నారు. సెలబ్రేట్ చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటి రీజన్? జపనీస్ సీక్రెట్ టు లివింగ్ లాంగ్ లైఫ్. అంటే ఈ జపాన్‌లో ఒక దీవులో ఉంది. ఇంకా వేరే చోట రకరకాలుగా ఉంది ఇది. కోస్టారికా అని చెప్పేసి అక్కడక్కడ ఉంది. జపాన్‌లో కొద్దిగా ఎక్కువ మంది ఉన్నారు. ఏంటో చూద్దామని అక్కడ రిసర్చ్ చేస్తే తెలిసింది. వాళ్ళు ఈ 5 థింగ్స్ చేస్తున్నారు. ఎక్కడున్నాయి చూడండి 5 థింగ్స్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు 5లో? ఫస్ట్‌ది నో రిటైర్మెంట్. వాళ్ళకి ఏదైతే స్కిల్ ఉందో దాన్ని వాడి చక్కగా రోజు ఏదో ఒక పని చేస్తున్నారు. 100 సంవత్సరాలకు కూడా బుట్టలు కుట్టాలంటే కుడుతోంది. ఒక ఆయనేమో స్కెచ్‌లు గీస్తాడు. ఆయన ఒక కంపెనీకి పనిచేస్తాడు. కంపెనీ ఏమో 60 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ అయిపోయిందని జాబ్‌లోంచి అయిపోయిందన్నారు. సెలబ్రేషన్ ఇచ్చేశారు. అయిపోయింది. ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ లెగిస్తాడు. ఆఫీస్‌కొస్తాడు. ఎందుకొచ్చావు అంటాడు. నేనేం చేయమంటావు ఇంట్లోనే చక్కగా ఇక్కడ రాస్తాను. నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇంకా నీకు స్కెచ్‌లు గీస్తూనే ఉంటానంటాడు. చక్కగా స్టోరీలు గీస్తూనే ఉంటాడు. యానిమేషన్ మూవీస్‌కి. సో, ఆయనకుంది స్కిల్. ఆయనేం చేయాలి? ఇంట్లో ఎందుకు కూర్చోవాలి? చక్కగా ఆఫీస్‌కొస్తాడు. అలాగే మళ్ళా ముందు రోజు డబ్బులు పే చేసేవారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు అంతే తేడా. కానీ తను మాత్రం తనకున్న స్కిల్‌ని చక్కగా 10 మందికి ఇస్తున్నాడు. రిటైర్మెంట్ లేదు. మనం రిటైర్మెంట్ అనుకునేది ఒక మిత్ కాన్సెప్ట్. మిథ్య. రాంగ్ కాన్సెప్ట్. దాని ద్వారా రిటైర్మెంట్ ఉంటే బాడీ కూడా రిటైర్మెంట్ వచ్చేయాలి తొందరగా. ఎందుకంటే అక్కడ దానికి అది మనం వచ్చిన పర్పస్ చేయనప్పుడు సృష్టిలో వేస్ట్. ఏదీ లేకపోతే నిత్యము ధ్యాన స్థితిలో ఉండాలి. ధ్యాన స్థితిలో ఉంటే అట్‌లీస్ట్ ఈ కాస్మిక్ రియాలిటీ గురించి ఈ విశ్వ సూత్రాలు, విశ్వ సీక్రెట్స్ గురించి అన్నీ తెలుస్తాయి. ఎలా ఫార్మ్ అయింది? నేను ఎందుకొచ్చాను? ఎక్కడికి వెళ్తున్నానని. ఆ విషయం తెలుసుకున్నాడు. మనం ఎప్పుడైతే బాడీ వెకేట్ చేసినా కూడా ఎప్పుడైనా బాడీ వెకేట్ చేసినా కూడా అట్‌లీస్ట్ వి హావ్ ఎ బెటర్ పర్స్పెక్టివ్ టు గో ఆన్ టు ది అదర్ సైడ్. అది ఓకే. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ ది థింగ్ ఈస్ ఎప్పుడైతే రిటైర్మెంట్ అనుకుంటామో సడెన్‌గా మన వాల్యూ ఉండదు. మనం చాలా దీంట్లో ఉంటాము. ఎప్పుడు పని చేస్తున్న వాళ్ళము సడెన్‌గా అన్నీ ఆపేసి చేయాలంటే ఏమి చేయకుండా ఉండాలంటే చాలా కష్టం. ద బాడీ వోంట్ అగ్రీ. సో, వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళకున్న టాలెంట్‌ని పూర్తిగా వాడుకొని చక్కగా ఆ పని చేస్తూనే ఉన్నారు. రెండోది మెడిటేషన్ ఏదైనా ఒక స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మూడోది గార్డెనింగ్ చేస్తున్నారు. అంటే నేచర్‌తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. నాలుగోది చక్కగా వెజిటేరియన్ అంటే బాగా వెజిటబుల్స్ తింటున్నారు. ఎక్కువ వెజిటేరియన్. ఐదోది వాళ్ళకొక ఎమోషనల్ సపోర్ట్‌గా ఒక గ్రూప్ ఉంది. సీనియర్ సిటిజన్స్‌కి ఒక గ్రూప్ ఉంది వాళ్ళు. వాళ్ళ గ్రూప్‌తో చక్కగా కలుస్తారు, మాట్లాడుకుంటారు, కార్డ్స్ ఆడుకుంటారు, పార్టీ చేసుకుంటారు. దే హెల్ప్ ఈచ్ అదర్. ఒకరొక అనుభవాలు ఇంకోరు చెప్పుకుంటారు. మేమెప్పుడూ చెప్తూనే ఉన్నాం. మీరు ఖచ్చితంగా ఒక ఫ్రెండ్ సర్కిల్ ఫార్మ్ చేసుకోవాలి. లైక్ మైండెడ్ పీపుల్‌తో. పాత ఫ్రెండ్ సర్కిల్ కిట్టి పార్టీ ఫ్రెండ్ సర్కిల్ డెఫినెట్‌గా అయిపోయిందది. నౌ వి ఆర్ నాలెడ్జ్ పార్టీ నౌ. ఎప్పుడు డిస్కస్ చేసుకున్నా అద్భుతంగా 'జొనాథన్ లివింగ్స్టన్ సీగల్' అరే!
ఒక చిన్న బర్డ్ అంత అద్భుతంగా చేయగలిగితే మనం ఎందుకు చేయలేము అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని ఆ స్టోరీ చదువుకుంటాం. భగవాన్ బుద్ధ అని చెప్పేసి సార్వరి గారు ఒక బుక్ రాశారు. ఆ బుక్ చదవాలి ప్రతి ఒక్కరు కూడా. భగవాన్ బుద్ధ. అది చాలా చాలా అద్భుతమైన బుక్. గౌతమ్ బుద్ధుడు తను చేసినటువంటి ఈ సేవ గురించి ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. ఎంతమంది శిష్యులకి ఎంత కరుణతో ఆయన ఆయన అందరిని టేక్ కేర్ చేశారని చెప్పేసి ఒక చాలా అద్భుతమైన బుక్ ఇది. భగవాన్ బుద్ధ చదవాలి. అటువంటి వాటి గురించి డిస్కస్ చేసుకుంటాం. అంతే. మన ఫ్రెండ్ సర్కిల్ ఒక మంచి సర్కిల్ ఫార్మ్ చేసుకున్నప్పుడు అవి చేసుకుంటాము, చక్కగా సెలబ్రేషన్ చేస్తాం. కార్డ్స్ ఆడొచ్చు. వై నాట్? ఎవ్రీథింగ్ ఇస్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్. మితంగా చేస్తాం. ప్రతిది కూడా మితంగా ఉంటుంది. మోడరేట్. మిడిల్ పాత్. సో డియర్ ఫ్రెండ్స్, ఈ 5 చేస్తే 5 విషయాలు. 1 రిటైర్మెంట్ లేకుండా మనకున్నటువంటి టాలెంట్ నేను పాడగలిగితే చక్కగా మంచి యూట్యూబ్ సాంగ్స్ అప్‌లోడ్ చేస్తే ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఇంకా మెడిటేషన్‌లో పాడితే ఇంకా మరీ మంచిది. ఏది అంటే అది మనకున్న టాలెంట్. మనం చక్కగా మార్కెటింగ్, సేల్స్ అన్నామనుకోండి, మీరు నాకు నాన్ ప్రాఫిట్‌కి ఫోన్ చేయండి. ఇగో నాకు అద్భుతమైన స్కిల్ ఉంది. మీరేంటి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతున్నారా? ఓకే. నాకు స్క్రిప్ట్ ఇస్తే నేను మీ కస్టమర్, మీ ప్రాస్పెక్ట్ క్లయింట్స్ ఎవరున్నారో వాళ్ళకి ఫోన్ చేస్తాం. కంపెనీలకి మీరు మమ్మల్ని ఎడ్యుకేట్ చేయమంటారా? చక్కగా నేను కంపెనీకి ఫోన్ చేస్తాను. బాబు ఎందుకు అన్ని కెమికల్స్ అన్నీ తీసుకెళ్ళి మీ బ్యాక్ యార్డ్‌లో డంప్ చేస్తున్నావు? దానివల్ల ఎంత ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఉందో నేను చెప్పగలుగుతానని చెప్పేసి తీసుకొని చెప్పండి. సెల్లింగ్ ద వీల్ అని ఒక బుక్ ఉంది. ఐ ఫర్గెట్ ద ఆథర్ నేమ్. సెల్లింగ్ ద వీల్. ఒక సేల్స్ మ్యాన్ అనేవాడు ఏదైనా అమ్మగలుగుతారు. ఒక షూ సేల్స్ మ్యాన్ షూ అమ్మితే చక్కగా ఎళ్లి ఏదైనా అమ్మగలుగుతారు. అంటే ఒక సేల్స్ మ్యాన్‌కి అమ్మడం తెలుసు గానీ అది ఇదా అదని డజంట్ మ్యాటర్. ఒక వీల్ ఉంటుంది. చక్రాన్ని అమ్మాలి. ఏముంది చక్రంలో? సింపుల్ చక్రమే కదా! అయిపోయింది. కానీ దాన్ని సెల్లింగ్ ద వీల్ అనేది ఒక బుక్ అన్నమాట. అది అద్భుతమైన బుక్. సేల్స్ పీపుల్‌కి చక్కగా చదవాలి. అంటే ఒక సేల్స్ పర్సన్ అనేవాళ్ళు నాకు ఇదే వచ్చు, అదే వచ్చు అని ఉండదు. ఒక నిజమైన సేల్స్ పర్సన్ ఏదైనా సేల్ చేయగలుగుతారు. మెడిటేషన్ గురించి చెప్పమంటే చెప్తారు. ఎన్విరాన్మెంట్ గురించి చెప్తారు. లేదా ఒక యాపిల్ ఐఫోన్‌ని సేల్ చేయమని చేయగలుగుతారు. ఓకే. ఎన్ ఏం చేయాలి సేల్స్ పర్సన్ అంటే? కనెక్ట్ అవ్వాలి అవతల వ్యక్తికి. కనెక్ట్ అయిన తర్వాత డజంట్ మ్యాటర్. అందులో మనం పీనట్స్ అమ్మినా, లేకపోతే ఒక యాపిల్ ఫోన్ అమ్మినా 2 ఒకటే. అది తీసేసుకుంటారు వాళ్ళు అవతల వ్యక్తులు. ఎలా కనెక్ట్ అవ్వాలనేది సైన్సు. సేల్స్ సైన్స్ అంటే. సో, మనకది తెలిస్తే దానిలో మనం చక్కగా హెల్ప్ చేయొచ్చు. డియర్ ఫ్రెండ్స్, మనకందరికీ ఒక స్కిల్ ఉంది. దాన్ని చక్కగా హెల్ప్ ఇవ్వాలి. అదే విధంగా బుక్స్ చదివేవాళ్ళు బుక్ క్లబ్ స్టార్ట్ చేయాలి. మా మదరు 65, 66 సంవత్సరాల దాకా చక్కగా సంగీతం నేర్చుకున్నారు. సో, మెడిటేషన్ టైమ్‌లో చక్కగా సంగీతం పాడుతున్నారు. మ్యూజిక్ పాడితే చక్కగా మెడిటేషన్ అవుతుంది కొంతమందికి. షీ ఈజ్ హ్యాపీ. వాళ్ళు హ్యాపీ. బుక్స్ చదువుతారు ఎప్పుడూను. ఇప్పుడేమో క్లాసులు చేసుకుంటున్నారు. బుక్స్ చదివితే బాగా చదువుతుంది బుక్స్ అన్న మదరు. సో, చక్కగా దాన్ని వచ్చిన మెడిటేటర్స్ వచ్చినప్పుడు అక్కడ చక్కగా క్లాసులు తీసుకుంటారు. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇల్లులో మెడిటేషన్ ధ్యానాలుగా చేసేసుకోవటమే. ఎవరైనా ఒకరొస్తారు. చక్కగా మనకున్నది చెప్పేయొచ్చు. అంటే మనం ఒక బుద్ధుడిని తయారు చేస్తాం. అంతకన్నా ఏం కావాలి. ఒక బుద్ధుడిని తయారు చేస్తే చాలు కదా! సో, డియర్ ఫ్రెండ్స్, ఈ 5 విషయాలు మనం ఉన్న టాలెంట్‌ని వాడటము. 2 ఒక మెడిటేషన్ రెగ్యులర్‌గా చేయటము. 3 నేచర్‌తో ఉండటము. 4 వెజిటేరియన్‌గా ఉండటము. 5 ఒక గ్రూప్‌ని ఫార్మ్ చేసుకొని, ఆ గ్రూప్‌తో నిత్యం కూడా మనము ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా 110, 120, 130 ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు ఉండొచ్చు. మన డెసిషన్. చాయిస్ ఈజ్ అవర్స్. మన డెసిషన్ అంతే. ఎంతవరకు ఉండాలనేది మన ఇష్టం. అది డియర్ ఫ్రెండ్స్. సో, పర్పస్‌లో అంటే మనందరికి కూడా ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అని చెప్తున్నాం. అంతే ఇంకేం కాదు. అది 10 మందికి ఉపయోగపడేట్టుగా ఉండేదైతే ఇంకా అద్భుతం.
డైరెక్ట్‌గా. ఇండైరెక్ట్‌గా కూడా ఓకే. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. లెట్స్ గో ఇంటు మెడిటేషన్. చక్కగా ధ్యానం చేద్దాం. రిలాక్స్ యువర్ సెల్ఫ్. ఆనాపానసతి ధ్యానం చేసుకుంటున్నాము. మన శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానము. చక్కగా చేతులు కట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని, కళ్ళు మూసుకొని మన శ్వాస మీద ధ్యాస పెడతాము. ఆనాపానసతి. డైరెక్ట్‌గా ధ్యానంలోకి వెళ్దాం. ఈరోజు రిలాక్స్ యువర్ సెల్ఫ్. సిట్ కంఫర్టబుల్లీ. డియర్ ఫ్రెండ్స్, మీ కళ్ళు మూసుకొని, వేళ్ళలో వేళ్ళు ఉంచి, మీ చేతులను మీ ఒడిలో ఉంచి, ఈ సహజమైన ఉచ్ఛ్వాస, నిశ్వాసలను గమనించండి. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానము. మనమందరం చక్కగా సామూహిక ధ్యానంలోకి, ఆనాపానసతి ధ్యానంలోకి వెళుతున్నాం.
మీ శ్వాసతో ఏకమై మీలో ఉన్న, మీ చుట్టూ ఉన్న ఈ శూన్యంతో, ఈ శక్తితో ఒకటవ్వండి.
శ్వాసతో ఏకమై మీలో ఉన్న, మీ చుట్టూ ఉన్న ఈ అనంత శూన్యంతో, శక్తితో ఒకటవ్వండి. ఏ వ్యక్తి లేని, ఏ పదార్థము లేని ఈ మహా శూన్యంతో ఏకమవ్వండి. శూన్యమంతా శక్తి. ఎంత ఎక్కువ ఇక్కడ ఉంటే మీ దేహానికి దూరంగా అన్ని ఎక్కువ అనుభవాలను మీ భౌతిక జీవితంలో పొందుతున్నారు.
మీ శ్వాసతో ఏకమై మీలో ఉన్న ఈ శూన్యంతో, ఆ శక్తితో ఒకటవ్వండి. ఇదే మీలోని దైవత్వం. అందరితో, అన్నింటితో కలిసి ఉన్న ఆ చైతన్యం. మీ దేహానికి దూరంగా, ఈ జీవితానికి ఎంతో దూరంగా, కేవలం మీ ఎరుకతో, ఈ శూన్యంతో, ఈ శక్తితో ఒకటైనప్పుడు మీ పూర్ణత్వాన్ని, ఆ ఏకత్వాన్ని ఎంతైనా అనుభవిస్తున్నారు డియర్ ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, ఇప్పుడు కృతజ్ఞతలు తెలుపుదాం మీ తల్లిదండ్రులకు, గురువులకు, మీ జీవితంలో ప్రతి ఒక్కరికి, మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు, మిత్రులకు, సహా ఉద్యోగులకు, ఇంకా అందరికీ మీ కృతజ్ఞతలు. ఈ ప్రకృతికి, ప్రతి వస్తువుకు, సంస్థలకు, ప్రభుత్వాలకు మీ కృతజ్ఞతలు. ఇంకా మీకు, ఈ విశ్వానికి ఎంతైనా కృతజ్ఞతలు. ఇటువంటి అద్భుతమైన జీవితాన్ని నివసిస్తున్నందుకు. కృతజ్ఞత భావంతో ఎంతైనా పొందవచ్చు. Relax your body.
మీ ధ్యానపు అనుభవాలను గుర్తు తెచ్చుకొని మీరు ఎప్పుడు సిద్ధమైతే అప్పుడు మీ చేతులను మీ కళ్ళపై 5 సెకండ్లు ఉంచి అప్పుడు కళ్ళు తెరవచ్చు. Okay, friends. Hope you enjoy the session. Yes. నెక్స్ట్ ఏంటి అని ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయి నెక్స్ట్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. తెలుగు ప్రోగ్రామ్ చాలా రోజులు కనుక్కొని చేయగలిగాము. బుద్ధా సేవ ప్రస్తుతానికి ఇంగ్లీష్ ప్రోగ్రామ్స్ చేస్తుంది. అంటే మెడిటేషన్ చక్కగా చేయొచ్చు. సెషన్స్ ప్రస్తుతానికి ఇంగ్లీష్లోనే మ్యాక్సిమం ఉన్నాయి. మేబీ నెక్స్ట్ ప్లాన్ చేయాలి ఏప్రిల్ తర్వాత తెలుగులో చేస్తాం, పక్కా చేస్తాము. అయితే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఆ క్యాలెండర్ని ఫాలో అవ్వాలనుకుంటే నెక్స్ట్ వాళ్ళు మీరు ప్రజెంట్ చేస్తున్నారా, లలిత చేస్తున్నారా? లలిత చేస్తాం సార్. ఓకే. సో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు క్యాలెండర్ని ఫాలో చేయడానికి లలిత మేడం రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రజెంట్ చేయండి. అలాగే చాలామంది ఎవరైనా వాలంటీర్ అది కూడా ఓన్లీ క్యాలెండర్. ఓకే, బ్రీఫ్గా దాని గురించి చెప్పొచ్చు లలిత, బ్రీఫ్గా. గో హెడ్, బోత్ బ్రీఫ్ ప్లీజ్. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు లలిత. ఎస్, సో మన ప్రోగ్రామ్ క్యాలెండర్ వచ్చేసి నెక్స్ట్ ఏప్రిల్ ఎండ్ వరకు ప్రోగ్రామ్ క్యాలెండర్ మీరు ఇక్కడ స్క్రీన్పై చూడడం అవుతుంది. మన నెక్స్ట్ 6 వీక్ ప్రోగ్రామ్ వచ్చేసి ఏప్రిల్ 24th నుంచి జూన్ 2 వరకు మనకి పేరు ఇన్ఫినిటీ అనే పేరుతో ఎక్సలెన్స్ త్రూ మెడిటేషన్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాము. 6 వీక్ ప్రోగ్రామ్ మనకి ఇనిషియల్గా మార్నింగ్ 6 to 7:30, 6 గంటల నుంచి 7:30 గంటల వరకు ఇండియన్ టైం ప్రకారం మనకు అవుతుంది. అలాగే 6 వీక్ ప్రోగ్రామ్ కంటే ఈ మధ్యలో 2 నెలల గ్యాప్లో మీకు అమృత్ అని చెప్పేసి మనకి అఖండ ధ్యానం. సో మార్నింగ్ 4 o'clock నుంచి 7:30 వరకు 3 hours మెడిటేషన్ అండ్ 1/2 an hour వచ్చేసి విజ్డమ్ షేరింగ్. దీంట్లో మనకి March 6th నుంచి 10th వరకు 5 days అఖండ ధ్యానం అనేది ఉంటుంది, పేరు అమృత్. సో దానికి కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అట్లాగే ఏప్రిల్ 3rd నుంచి ఏప్రిల్ 23rd వరకు మనకి యంగ్స్టర్స్, సో స్టూడెంట్స్ అట్లాగే యంగ్స్టర్స్ కోసం ఒక 3 వారాల యూత్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ జరుగుతుంది. అది ఎప్పుడు మనకి ఈవినింగ్ 6:30 నుంచి 7:30 టైంలో జరుగుతుంది. సో అది కూడా ఏప్రిల్ 3rd నుంచి 23rd వరకు ఉందండి. ఇవన్నీ ప్రోగ్రామ్స్ మనకి కరెంట్లీ అయితే ఇంగ్లీష్లో జరుగుతున్నాయి. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంగ్లీష్ కంఫర్టబుల్ అయిన వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు, లేదా సార్ చెప్పినట్టు మీరు మెడిటేషన్ వరకు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు. అలాగే మనకి బుక్ క్లబ్స్ ఇప్పుడు 6 వీక్ ప్రోగ్రామ్స్తో ప్యారలల్గా మనకి జరిగే
బుక్ క్లబ్స్‌లో మనం ఒక బుక్‌ని 5 వారాల పాటు ఒక బుక్ గురించి మనం నేర్చుకుంటా ఉంటుంటాం. బట్ ఈ లైట్ విజ్డమ్ ఆఫ్ వరల్డ్ మాస్టర్స్ అనే దాంట్లో మనం బుక్ క్లబ్స్ వచ్చేసి ఒక బుక్కు ఒక రోజు అంటే ప్రతి బుధవారం ఈ బుక్ క్లబ్స్ అవుతుంటాయి. మార్చ్ 8 నుంచి ఏప్రిల్ 12 వరకు. ఈ 6 వారాల్లో 6 బుక్స్‌ని ప్రతి బుధవారం ఒక్కొక్క బుక్‌ని డిస్కస్ చేస్తుంటారు మన ఫెసిలిటేటర్స్. అండ్ అలాగే సార్ పూణే, ముంబై, అట్లాగే ఢిల్లీ, దుబాయ్, అబుదాబి ఇలా నెక్స్ట్ వచ్చే 2 నెలల్లో ఈ ప్లేసెస్‌కి సార్ విజిట్ చేస్తున్నారు. సో, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అక్కడ ఉన్నా ఇవన్నీ ఫిజికల్ రిట్రీట్స్. ఆన్‌లైన్ ప్రోగ్రామ్సే మనకి ఎంత అద్భుతంగా ఉంటాయి. ఫిజికల్ ప్రోగ్రామ్స్ అనేవి ఇంకా మోర్ లైవ్‌గా మీరు ఆ ఎనర్జీ గాని, మెడిటేషన్ గాని, ఇంటరాక్షన్స్ అనేవి ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. సో, మీరు పూణే, ముంబైలో ఉండేవాళ్ళు మార్చ్ 8 నుంచి 10 వరకు అక్కడ సెషన్స్ డీటెయిల్స్ అనేవి మేము మీకు షేర్ చేస్తాం వాట్సాప్ గ్రూపుల్లో కొద్ది రోజుల్లో. అలాగే మార్చ్ 23 నుంచి 26 వరకు ఢిల్లీలో జరుగుతున్నాయి సర్వి ఇంట్రడక్టరీ సెషన్స్. అట్లాగే మార్చ్ 27 నుంచి 31 వరకు దుబాయ్ అండ్ అబుదాబిలో. అండ్ మనం 2 రోజుల క్వాంటమ్ క్రియేషన్ అనే వర్క్‌షాప్ ఎలా అయితే ఇక్కడ మనం మేనిఫెస్టేషన్ గురించి థర్డ్ వీక్‌లో మనం నేర్చుకున్నామో, సో దాని గురించి ఇంకొంత డీప్‌గా క్వాంటమ్ క్రియేషన్ అనే వర్క్‌షాప్ కూడా అక్కడ 2 డేస్ జరుగుతుంది. ఇవి కాకుండా సెవరల్ బుక్ క్లబ్స్ ఇంకా మనకి మే 1 నుంచి 31 వరకు ఇంకొక బుక్ క్లబ్ ఉంది. అండ్ మనకి ఎవ్రీ సాటర్‌డే ఒక మాస్టర్ క్లాస్ అనేది మిగతా మాస్టర్స్‌ని కూడా క్వాంటమ్ లైఫ్ నుంచి అదర్ ఆర్గనైజేషన్స్ కూడా చాలామంది మనకి మాస్టర్స్ వచ్చి మాస్టర్ క్లాసెస్ తీసుకుంటుంటారు. ప్రతి సాటర్‌డే సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు ఇది జరుగుతుంది. అండ్ సండే లాంగ్ మెడిటేషన్స్‌లో మీరు డైరెక్ట్‌గా చంద్ర సార్‌తో ఇంటరాక్ట్ అవ్వచ్చు 1 అవర్ మెడిటేషన్ తర్వాత. అండ్ ఎవ్రీ 21st మనం హీల్ యువర్ ప్లానెట్ అండ్ హీల్ యువర్ సెల్ఫ్. సో మన కోసం ధ్యానం, అట్లాగే మన ఎర్త్ ప్లానెట్ కోసం కూడా ధ్యానం అండ్ హీలింగ్ అన్న కాన్సెప్ట్‌తో మైండ్‌ఫుల్‌నెస్ మూమెంట్ అని ప్రతి నెల 21ని ప్రోగ్రామ్ చేస్తున్నాం. అట్లాగే మనందరికీ తెలుసు పౌర్ణమి ధ్యానాలు కూడా జరుగుతున్నాయి. వీటన్నిటితో పాటు ప్రాణ అని చెప్పేసి రోజువారీ డైలీ ఆన్‌లైన్ మెడిటేషన్. సో మీలో ఎవరన్నా సరే రోజు మెడిటేషన్ ఇది అలవాటు చేసుకోవాలనుకునే వాళ్ళు మార్నింగ్ 6:00 నుంచి 7 వరకు ఈ సెషన్ అవుతుందండి ప్రాణ అనేది. ఈ 6 వీక్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ప్రాణ సెషన్ ద్వారా మీరు మెడిటేషన్‌ని కంటిన్యూటీ చేయొచ్చు మనం. అండ్ మార్చ్ 1 నుంచి 5 వరకు మీలో ఎవరైనా మేనిఫెస్టేషన్ గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు, అట్లాగే పిరమిడ్ వ్యాలీ గురించి మనందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఒక 5 డేస్ అడ్వాన్స్డ్ మెడిటేషన్ అండ్ మేనిఫెస్టేషన్ రిట్రీట్‌ని పిరమిడ్ వ్యాలీలో చేస్తున్నారు చంద్ర సార్. సో ఆ రిట్రీట్‌కి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అందులో మనం వేక్‌ఫుల్ వాకింగ్ అని, చక్ర యాక్టివేషన్ అని, హీలింగ్ మెడిటేషన్స్, సో ఎన్నో రకాల ఇంటెన్సివ్ లాంగ్ మెడిటేషన్స్ అనేవి మనం చేస్తుంటాము. 1.5 అవర్ ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్స్, నేచర్ మెడిటేషన్స్, పిరమిడ్‌లో మెడిటేషన్స్. సో చాలా రకాల మెడిటేషన్స్ అండ్ మీ గోల్స్ సెట్ చేసుకోవడం ఎట్లాగా, విజన్ బోర్డ్స్ క్రియేట్ చేసుకోవడం ఎట్లాగా. సో మీరు సింపుల్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. కొత్త వాళ్ళు అండ్ బిగినర్స్, అడ్వాన్స్డ్ మెడిటేటర్స్ కూడా రిట్రీట్‌కి రావచ్చు. సో హోప్ మీ అందరినీ మేము ఈ రాబోయే ప్రోగ్రామ్స్, అడ్వాన్స్ ప్రోగ్రామ్ అట్లాగే మన 6 వీక్ ప్రోగ్రామ్ అమృత్ వీటిల్లో చూస్తామని అనుకుంటున్నాం. అండ్ అట్లాగే యెస్. సో ఫౌండేషన్ ప్రిడామినెంట్లీ ఇప్పుడు ఇక్కడ చాలా మంది మనకి ఎంప్లాయీస్‌తో పాటు ఎంతో మంది మనకి ఇక్కడ సేవ అనేది వాలంటీర్ సర్వీస్ అనేది చేస్తున్నారు. సో ఫుల్ టైమ్ వాలంటీర్స్ ఉన్నారు, పార్ట్ టైమ్ వాలంటీర్స్ ఉన్నారు. సో నేను జస్ట్ ఇక్కడ రైట్ నౌ ఇది ఇంగ్లీష్‌లో ఉంది. బట్ ఐ విల్ జస్ట్ క్విక్లీ టేక్ యూ త్రూ ఇట్. సో ఫౌండేషన్ ఇక్కడ బెంగుళూరులో ఉండేవాళ్ళు కావాలంటే ఆఫీస్‌కి వచ్చి మాకు కొన్ని యాక్టివిటీస్‌లో హెల్ప్ అనేది చేయొచ్చు. అండ్ కంటెంట్ రైటింగ్ వాళ్ళు ఆర్ కంటెంట్ కోఆర్డినేషన్‌లో మనకి చంద్ర సార్ మాస్టర్ క్లాసెస్, అట్లాగే చంద్ర సార్‌వి మెయిన్ సెషన్స్, కొన్ని కాన్సెప్ట్ విజువల్స్ ఇలా ఎన్నో యూట్యూబ్ ఛానెల్‌లో తీసుకొద్దాం అనుకుంటున్నాం. సో వాటి పరంగా ట్రాన్స్క్రైబ్ చేయడం, తెలుగులో ట్రాన్స్లేషన్ కూడా మేము వి ఆర్ లుకింగ్ ఫర్ వాలంటీర్స్. అట్లాగే ఎవరైనా పార్టిసిపెంట్స్‌కి ఫోన్ కాల్స్ చేయాలన్నా ప్రోగ్రామ్ ఉంది రిమైండర్స్ లాగా. సో వేటిలన్నా మీరు ఇంట్రెస్ట్ ఉంది పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ ఫామ్ అనేది మీకు షేర్ చేస్తాను. మీరు ఫామ్ అనేది ఫిల్ చేసి యూ కెన్ బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ మూవ్‌మెంట్. అండ్ అట్లాగే కొన్ని టెక్నికల్ కూడా అగైన్ వి విల్ షేర్. సో మా వెబ్‌సైట్ ఎన్హాన్స్ చేయడంలో గానీ, వీడియో ఎడిటింగ్ వచ్చినా, వెబ్‌సైట్ డిజైనింగ్ వచ్చినా,
ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ డిజైన్ వర్క్ ఆర్ ఎక్సెల్ గురించి తెలిసిన వాళ్ళు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ మీ టీమ్ ఫెసిలిటేటర్స్కి రీచ్ అవుట్ అవ్వండి. వాళ్ళు మీకు ఫామ్ షేర్ చేస్తారు. సో మీరందరూ కూడా ఈ మూమెంట్లో టేకింగ్ దిస్ మెడిటేషన్ మనం ఎంతమందికి వీలైతే అంతమందికి ధ్యానం గురించి చెప్పడం బుద్ధా సిఇఓ ఫౌండేషన్ ద్వారా ఈ మూమెంట్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లలిత. మోస్ట్లీ వైజాగ్ నేను వెళ్తుంటాను. అక్కడ బ్రహ్మర్షి ప్రేమల క్లాసులు ఎవరి నెల వెళ్ళినప్పుడు చేస్తుంటాను. బట్ వీ విల్ create an online session also, Lalita, maybe once in every 15 days, like Sunday meditation. We plan and then announce it to Telugu group. Sure, sir. చేశాను. we have to plan. చేద్దాం మళ్ళా మేబీ ఇన్ జూలైలో కానీ మేలో కానీ జూలైలో కానీ మేము ఏబుల్ టు ప్లాన్ 2 days తెలుగులో క్వాంటమ్ క్రియేషన్ వర్క్ షాప్స్ హైదరాబాద్లో ఒకటి, వైజాగ్ అందరూ విజయవాడలో టైంలో ప్లాన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కన్నా పిఎంసి తెలుగు ఉంది, చక్కగా మీ నియర్ బై పిరమిడ్ మెడిటేషన్ సెంటర్స్ కనెక్ట్ అయి ఉంటారు. మీరు ఈ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్స్ ద్వారా ఎంతమంది మాస్టర్స్ ఇన్ఫర్మేషన్ అందుతుంది ఆల్రెడీ. సగం లేని వాళ్ళు మ్యూట్ చేసేసారు. ఓకే, సో పిఎంసి తెలుగు చక్కగా మీరు కనెక్ట్ అయినప్పుడు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి అక్కడ. దాని ద్వారా మీ లోకల్గా ప్రోగ్రామ్ చేయడం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 8:30 క్వశ్చన్స్ ఉన్నా ఏదైనా కామెంట్, నాట్ కామెంట్స్, ఎనీ క్వశ్చన్స్ అంటే అదర్వైజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మనం రేపు కలుద్దాం. కాదు, ఒకసారి శేషి గారు మాటలు మనం ఎస్ మేడం, మీ ఎక్స్పీరియన్స్ వినాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను లాస్ట్ 1 year నుంచి చేస్తున్నాను సార్ మెడిటేషన్. నేను ఫస్ట్ యాక్చువల్గా JTTP 16లో జాయిన్ అయ్యాను సార్. నేను JTTP 16 లైట్ వర్కర్స్ ద్వారా పిఎంసి వాళ్ళ JTTP 16లో మా సిస్టర్ ద్వారా జాయిన్ అయ్యాను సార్ ఇక్కడ దీనిలో. సో ఆ విధంగా చేస్తూ నెక్స్ట్ అంటే నేను కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళడంతో మా సిస్టర్ అడ్వైజ్ ఇచ్చింది అనమాట. తను ఇప్పుడు నేను వెకేషన్కి ఇండియా వెళ్ళడం, ఇండియాలో తను చెప్పడం, నేను చేయడం జరిగింది. ఈ జరిగిన తర్వాత నేను అంత కనెక్ట్ అవ్వలేదు చేయడం అది. ఆ తర్వాత సో ట్రైన్ యువర్ మైండ్ అని చెప్పేసి మన లైఫ్ వర్కర్స్ లో మళ్ళీ అడ్వర్టైజ్ చేస్తే, సో మనకు మైండ్ కి సంబంధించింది కదా అని దాన్ని అటెండ్ అవ్వడం జరిగింది. సో దానికి కనెక్ట్ అయ్యాయి అనమాట. సో హౌ టు అంటే ఎట్లాగా మనం మెడిటేషన్ చేయాలి ఏంటి అన్నది దాని ద్వారా నాకు అర్థమైంది. అలా చేయడం తర్వాత ప్రబోధ్ సార్ ద్వారా మెడిటేషన్ లో కొంచెం ఇంకా డీప్ ఇన్వాల్వ్మెంట్ జరగడం జరిగింది. ఆ తర్వాత అంటే హెల్త్ పరంగా చాలా వరకు చాలా అంటే మా ఇంట్లోనే మా ఫ్యామిలీ మెంబర్స్ లోనే చాలా మిరాకిల్స్ జరిగినాయి. సో అది మాకు ఇదిగా తీసుకొని మేము సిస్టర్స్ ముగ్గురం కలిసి ఒక పిరమిడ్ కడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మా విలేజ్ లో మేము ఒక చిన్న పిరమిడ్ కట్టడం జరిగింది. 50 రీసెంట్ గానే అంటే 50 by 50 feet. సో
these are not traveling. So many miracles are there in my life. Actually చెప్పాలంటే సో మా సిస్టర్ కి చిన్నక్కకి మాకు సోరియాసిస్ ప్రాబ్లం వచ్చింది అనమాట. సో దానికి ఇది యాక్చువల్లీ చెప్పాలి సార్, ఎందుకంటే అందరికి కొంచెం ఎంకరేజ్మెంట్ గా కూడా ఉంటుంది. అసలు మెడిటేషన్ ఎందుకు చేయాలన్న ఇది కూడా వస్తుంది అందరికి జనరల్ గా, ఏంటి ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఇది ఆరోగ్యపరంగా కానీ దీనిలో నుంచి బయటపడాలని ఆలోచిస్తుంటారు. సో తనకి సోరియాసిస్ రావడంతో ఇండియా వచ్చింది. తను ఇక్కడ ఉండదు, సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది. ఇండియా వచ్చింది. ఇండియా వచ్చినప్పుడు మేము యాక్చువల్ గా చూసి భయపడ్డాము. ఏంటిది అంటే ఇది లాంగ్ అంటే పర్మనెంట్ ప్రాబ్లం, ఇది దీనికి సొల్యూషన్ లేదు అని డాక్టర్స్ చెప్తుంటారు. సో మాకేంటంటే మాకు అడ్వైజర్ మా గురువు మా పెద్దక్క అనమాట. సో తన ద్వారా మాకు మెడిటేషన్ ద్వారా చాలా క్యూర్ అవుతున్నాయి, చేస్తే ఎలా ఉంటుందని ఆ ఉద్దేశంతో చేయడం స్టార్ట్ చేసింది. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 months లో క్యూర్ అయిపోయింది తనకి. సోరియాసిస్ అనేది లేదు, నామరూపాలు లేకుండా పోయింది తనకి అసలు. ఓన్లీ అంటే మచ్చలు మాత్రం అలా ఉంటాయి కాబట్టి కొన్ని రోజులు పోతే అవి కూడా పోతాయి, అంతే. సోరియాసిస్ పోయింది. నెక్స్ట్ పెద్దక్కకి నాలిక మీద ఒక అంటే గ్రే కలర్ చారలాగా లావుగా వచ్చింది. సో దాన్ని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే దాన్ని బయాప్సీ పంపించారు. దాన్ని తీసి పంపిస్తే ఎవ్రీ 3 months రండి, ఏమైనా ప్రాబ్లం ఉందనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. సో వన్స్ బయాప్సీకి వెళ్ళిందంటే మనం థింక్ చేసేది అదే కదా, సమ్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ అన్నట్టు. సో తను కూడా అంతే అనమాట. నేను మళ్ళీ హాస్పిటల్కి రాను, నాకు మెడిటేషన్ ఉన్నప్పుడు నేను దానిలోనే క్యూర్ చేసుకుంటానండి. సో 3 months రమ్మన్నారు కదా, మా బావగారు రిమైండ్ చేశారు. ఆశ 3 months అయింది, ఒకసారి టెస్ట్కి వెళ్దామా అని చెప్పి మా బావగారు రిమైండ్ చేస్తే అవును కదా అని చెప్పి తను చూసుకుంది. లేదు అసలు నామరూపాలు కూడా అంతకు ముందు ఉంది అన్న ఫీలింగ్ కూడా లేదనమాట, అన్న డాట్ కూడా లేదు తనకి. సో ఇది మా ఇంట్లో జరిగిన మిరాకిల్. అండ్ మై మదర్ 40 years నుంచి షుగర్ పేషెంట్. తనకి చిటికిన వేలు కుళ్ళిపోయినట్టు అనమాట, స్మెల్ కూడా వచ్చేది. సో ఏంటి ఇది తగ్గట్లేదు, రోజు మామూలుగా కాంపౌండర్ రావడము, నర్స్ రావడము, డ్రెస్సింగ్ చేయడము, వెళ్ళడం 6 months జరిగింది అలాగా. అసలు రెమెడీ అనేది లేదు అసలు, అంటే దానికి క్యూర్ లేదనమాట. చాలా పెయిన్ ఫీల్ అయ్యేది, తన పెయిన్ చూడలేకపోయేవాళ్ళం మేము. సో మేము ముగ్గురం ఇండియాలో ఉన్నాం అనమాట, మా సిస్టర్స్ ముగ్గురం ఇండియాలో ఉంటే మా ప్రేమ్నాథ్ సార్ తోటి ఎక్కువ మా పెద్దక్క మాట్లాడుతూ ఉంటుంది. సో మాట్లాడినప్పుడు ప్రేమ్నాథ్ సార్ అన్నారు, మీరు ముగ్గురు మెడిటేటర్స్ ఉన్నారు ఉండగా ఆవిడ ఇంకా సఫర్ అవ్వడం ఏంటమ్మా, మీరు కాన్సన్ట్రేట్ చేయండి అని అన్నారట. సో ఒక 5 day అనమాట, మార్నింగ్ టు ఈవినింగ్ సెషన్. మా అమ్మ నాన్నగారిని ఇంట్లో ఎవరు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి మేము దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చేయడంతో బిలీవ్ చేయొచ్చు 15-20 days లో ఆవిడ నార్మల్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే పైన చిటికిన వేలకి గోరు ఉంటుంది, అది పోయింది. నార్మల్ వేలు అనమాట, నార్మల్ గా అట్లా అసలు అది తీసేయాలేమో అన్న పరిస్థితికి వచ్చిన వేలు నార్మల్ గా అయిపోయింది అనమాట. ఇప్పుడు నార్మల్ గా తను తిరుగుతుంది, తనకి 75-78 బిట్వీన్ ఉంటుంది మా మదర్ ఏజ్. నార్మల్ గా తిరుగుతుందండి అసలు. అంటే మెడిటేషన్ లో ఇంత పవర్ ఉంది అని. నేను 1.5 year నుంచి కొంచెం యానస్ ప్రాబ్లం అనమాట, నాకు మోషన్స్ ప్రాబ్లం. ఎంతో మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము, కాలనోస్కోపీ, ఎండోస్కోపీ, కిడ్నీ టెస్ట్, మెనీ టెస్ట్ అనమాట. ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని కాదు, చాలా టెస్టులు చేయించాం, నథింగ్, ఏమీ లేదని అంటారు. నేనేమో సఫర్ అవుతున్నాను, పెయిన్ తోటి సఫర్ అవుతున్నాను, మోషన్స్ తోటి సఫర్ అవుతున్నాను. సో నేను అంటే ఆ టైంలో నాకు మెడిటేషన్ మీద కాన్సన్ట్రేషన్ కుదిరేది కాదు. ఒక భయము ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఇన్ని జరుగుతున్నా సరే హెల్త్కి వచ్చేటప్పటికే నాకు వచ్చేటప్పటికే ఒకలాంటి కొంచెం ఫియర్ ఒకటి, నెక్స్ట్ ఏంటో తెలియట్లేదు, ఏమై ఉంటుంది అన్నది ఒక ఫియర్ ఉండేది. సో నేను అనుకున్నాను అనమాట, ఎందుకు మెడిటేషన్ ద్వారా ఇన్ని జరిగినప్పుడు ఎందుకు జరగదు అని. 15 days నాకు నథింగ్ అనమాట. 15 days లో నాకు ఏమీ లేదు, నార్మల్ అయిపోయాను, నో పెయిన్, నథింగ్. ఎప్పుడన్నా లైట్ గా కనిపిస్తుంది, నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నేను చేసుకుంటే అసలు నాకు మళ్ళీ పెయిన్ అనేది ఉండదు. సో అప్పుడు నేను ఊరికి వెళ్తున్నాను, మనకి ఎర్ర బస్సులు ఉంటాయి కదా, బస్ లో కూర్చొని మా ఊరు వెళ్తున్నప్పుడు జనరల్ గా మన యాక్సెంట్ లో మాట్లాడుకుంటుంటాం కదా, మన విలేజ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటుంటాం, బస్సులోనే పోట్లాడుకుంటూ ఉంటారు. సో ఐ లైక్ దట్ టైప్ ఆఫ్ యాక్సెంట్ అనమాట. నాకు చాలా ఇష్టం ఆ పల్లెటూరు అట్మాస్ఫియర్, ఆ లాంగ్వేజ్, అది చాలా ఎఫెక్షనేటివ్ గా అనిపిస్తుంది. సో నాకు అనిపించింది, మేము ఇన్ని బెనిఫిట్స్ పొందినప్పుడు మన ఊరికి ఎందుకు మనం చేయకూడదు అని నాకు ఒక చిన్న, దాని ఊర్లో కూడా ఏంటంటే మనకి ఎట్లా ఉంటదంటే ఒకరికొకరు పడవపోవడం, పల్లెటూరులో రిలేషన్ లోనే పడవపోవడం అట్లా ఉంటుంది. సో ఇవన్నీ మెడిటేషన్ ఒకటే క్యూర్ చేయగలదని నాకు ఒక చిన్న ఐడియా రావడం, మా సిస్టర్స్ తో డిస్కస్ చేయడం, మేము అందరం కలిసి ఊరు వెళ్ళడం,
ప్రేమ్నాథ్ సార్ ద్వారా సుబ్బారెడ్డి సార్ అని మానసరోవర్ పిరమిడ్ ఉందండి విజయవాడలో. సో ఆ సార్ ద్వారా మాకు ఇది దొరికింది అనమాట. అంటే ఈయన పంపించాడు అనమాట ప్లాన్ చేసేది. అంటే పిరమిడ్ మనకి 52 అంటే డిగ్రీస్ ఉండాలి కదా. సో దాని ద్వారా పిరమిడ్ ఎస్టిమేట్ అంటే మెజర్ చేయించడం కోసం ఆయన పంపించారు డిపార్ట్మెంట్ నుంచి, సివిల్ డిపార్ట్మెంట్ నుంచి. సో ఆయన రావడం, ఆయన మెజర్ చేయడం, అండ్ దెన్ స్పాన్ ఆఫ్ 1 week లో అన్ని అయిపోయింది అనమాట. ఫౌండేషన్ అనమాట శంకుస్థాపన చేయడం. అక్కడే మేము ఒక 50 members ని సార్ పంపిస్తున్నారు, సుబ్బారెడ్డి సార్ పంపిస్తానన్నారు భోజనాలకి. అదే భోజనానికి కానీ మెడిటేషన్ కానీ వాళ్ళు వస్తారమ్మా, మీరు కొంచెం వాళ్ళని చూసుకోండి, వాళ్ళు ధ్యానం అది చేస్తారు, చేసిన తర్వాత శంకుస్థాపన అది చేసేసేయండి అన్నారు. సో ఊర్లో కూడా తెలియాలి కదా అని మేము జస్ట్ అనౌన్స్మెంట్ చేయించాం. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒక 50 members, కానీ 150 members వచ్చారు. సో ఈ 50 members 200 members కొంచెం భోజనాలు పెడితే అందరూ వస్తారన్న ఉద్దేశంతో భోజనాలు కూడా అరేంజ్ చేసాము. సో అందరు వచ్చారు, చాలా బాగా చేశారు. సో నేను ఒకటే అన్నాను అనమాట, ఎవ్రీడే 2-3 members వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేయండి పిరమిడ్ అయ్యేవారు. సో నేను అంటే అంటే జస్ట్ 2-3 days తర్వాత 10 members 15 members 50 members ఇప్పుడు దగ్గర 50 members డైలీ వచ్చి మెడిటేషన్ చేస్తున్నారు అక్కడ. అండ్ పక్కనే స్కూల్ ఉంది, ఆ స్కూల్ పిల్లలు ఫస్ట్ వచ్చి ఇక్కడ మెడిటేషన్ అయిన తర్వాత ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నారు అక్కడ. సో ఇది ఎట్లా అంటే ఇంకా ఊరు అంతా మాక్సిమం మెడిటేషన్ ఆ పిరమిడ్ కోసమే అన్నట్టు ఇన్వాల్వ్ అయిపోయారు అనమాట ఊరు మొత్తం. సో అట్లా పిరమిడ్ కట్టించడం జరిగింది సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద చిన్నగన్నవరం అని పక్క ఊరేసారు మాది, అంటే నానమ్మ వాళ్ళ పుట్టినూరు. ఆ ఊర్లో కూడా ఒక పిరమిడ్ కట్టాలని, పెద్దక్క వాళ్ళ అత్తగారు వాళ్ళ ఊరు భీమవరం దగ్గర మీకు కలిదిండి అనమాట. సో అక్కడ ఒక పిరమిడ్ అంటే ప్రస్తుతానికి ఏంటంటే ప్లాన్ లో ఉంది అనమాట. ఈ రెండింటికి కూడాను కట్టించాలని మా ఉద్దేశం. ముందు కొద్దిగా ఊర్లను బాగు చేద్దాం, విలేజెస్ ఆ చుట్టుపక్కల ఊర్లను బాగు చేద్దాం, అంటే ధ్యానంలోకి తీసుకొద్దాం అన్న ఉద్దేశం అనమాట. ఇట్లాగా సాగుతుంది సార్ మా ప్రయాణం. అంటే మా నెక్స్ట్ మీ వచ్చేసి మీ పంపిస్తుంటాను సార్. అంటే వాళ్ళు కొంచెం లాంగ్వేజ్ కొద్దిగా కొంచెం ఇంగ్లీష్ యాడ్ అయినా వాళ్ళకి అర్థం అవ్వదు. సో ఈజీగా అర్థమయ్యేది పంపిస్తుంటాను. సో అక్కడ మాకు ఒక టీవీ ఉంది, దానిలో పెట్టుకొని వాళ్ళు కూర్చొని ధ్యానం చేస్తుంటారు అనమాట. కొన్ని ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేస్తారు, లేకపోతే మెసేజ్ పెడుతుంటారు. సో నేను హెల్ప్ చేస్తాను, మా సిస్టర్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఇలా ముగ్గురం కలిసి చేస్తున్నాను సార్, మా వంతు సేవ అన్నమాట ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా బాగుంది మేడం మీ సేవ. థ్యాంక్స్. మీ పిరమిడ్ పిక్చర్ సుధా గారు పంపించారు, చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీ పిరమిడ్ పిక్చరు ఎవరు చూద్దాం, జస్ట్ ఫార్వర్డింగ్ ఇట్ టు లలిత టు షేర్ ఇట్. బట్ చాలా నేను పంపించి నేను చూపించమంటారా సార్ ఇలాగా? చూపించండి ఉంటే. చూపి కనిపిస్తుందా? కనిపించదు కదా తొందరగా పట్టాలి. I'll just send you a picture. You can share that. అదే అంటే లైటింగ్. Yes. See that now. చాలా బాగుంది. ఆయన మా బావగారు సార్, ఆయన దగ్గరుండి అన్ని కట్టిపిస్తున్నారు. Okay, we could see that now. There you go. That's your pyramid. ఫిఫ్టీ బై 50 చూడగానే భలే ఉందనిపించింది. 50/50 సార్. ఇంకోటి కూడా అదే ప్లాన్ చేస్తున్నాం సార్, 50/50. దానికి కూడా శంకుస్థాపన అయిపోయింది సార్. పక్కనే స్కూల్ ఉంటుంది సార్, భాష్యం స్కూల్. ఆ పిల్లలు వచ్చి మార్నింగ్ ప్రేయర్ ముందు ఒక అంటే 10-15 ఇప్పుడు ముందు వచ్చేసిన వాళ్ళు వెళ్ళి అక్కడ 15 minutes ఇది చేసి మెడిటేషన్ చేస్తున్నామని ప్రిన్సిపల్ చెప్తే వాళ్ళు అలాగే వచ్చి చేస్తున్నారండి సార్. ఏదో కొద్దిసేపు కూర్చొని ఆడతా పాడతా అన్నమాట పిల్లలు. సో వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుందని మా ఉద్దేశం అనమాట. వండర్ఫుల్. బాగున్నాయి మేడం మీ అనుభవాలు. అందరికి కూడా మిరాకులస్ ఎక్స్పీరియన్స్, హీలింగ్ జరిగినట్టుగా అనిపిస్తుంది. మిరాకిల్ అండ్ ఆఫ్టర్ మిరాకిల్. అంటే మీరు నిన్న క్లాస్ చెప్పినప్పుడు మనకి ఒకసారి మెసేజ్ వస్తుంది అని అన్నారు కదా సార్. నాకు నిజంగా బస్ లో కూర్చున్నప్పుడు వచ్చిన ఐడియా అనమాట, జస్ట్ ఆఫ్ థాట్.
సో నేను అది ఇంప్లిమెంట్ చేద్దామో అవుతుందో లేదో అనుకున్నాను యాక్చువల్ గా చెప్పాలంటే. నేను కూర్చొని ఊర్లో పెద్దవాళ్ళు అంటే మా అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళని కూర్చోబెట్టి జస్ట్ అన్న జనరల్ గా ఒప్పుకోరు వాళ్ళు, కొంచెం అపోజిట్ గా ఉంటారు. చూద్దాం వాళ్ళు ఒప్పుకుంటే కనుక కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే ఫ్యూచర్ లో వాళ్ళే చూడాలి. నేను తక్కువ కదా వెళ్ళడం, అప్పుడప్పుడు వెళ్తుంటాను ఇండియా అన్న ఉద్దేశంతో నేను అడిగి చూసాను. అడిగిన వెంటనే అన్నయ్య వాళ్ళు తప్పకుండా అన్నమ్మా మేము దగ్గరుండి చేపిస్తాము అని చెప్పేసి అన్నారు. అది నాకు ఒక మిరాకిల్ అనిపించింది. నిజం చెప్పాలంటే అది డెఫినెట్ గా యూనివర్సే వీళ్ళతోటి చెప్పించింది అట్లా అనిపించింది. సో అన్నయ్య వాళ్ళు అనగానే ఇంకా నేను వెంటనే రెండో మాట మళ్ళీ నో అంటారేమో ఇంకొకళ్ళు ఎవరన్నా అని చెప్పి వెంటనే ప్రొసీడ్ అవడం జరిగింది. అది అనుకోకుండా ఫాస్ట్ గా అయిపోయింది అనమాట. బాగుంది మేడం, వండర్ఫుల్. మీ ఇంటెన్షన్ అంత స్ట్రాంగ్ గా ఉంది. ప్రేమనాథ్ గారితో మాట్లాడుతున్నారు కదా, అద్భుతమైన మాస్టర్ ప్రేమనాథ్ గారు. ఓకే, జనరల్ గా రోజు అనుకుంటాను సార్ ఏదంటే నేను నా ఎక్స్పీరియన్సెస్ చెప్పాలని. కాకపోతే ఏంటంటే అందరూ చెప్తారు కదా, సో ఆ చెప్పిన దానిలోనే నాకు చాలా ఆనందం వస్తుంటది అనమాట, ఎవరి ఎక్స్పీరియన్స్. సో ఐ ఫీల్ లైక్ నేను కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోతుంటాను. సో దానివల్ల ఏంటంటే నాకు వచ్చేటప్పటికి టైము అయిపోతుంటది అనమాట. సో అందుకని ఎప్పటికప్పుడు అలా డ్రాక్ చేసుకుంటూ వచ్చాను. అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎస్, సో మిమ్మల్ని నేను అక్కడ కలిశాను. అవును సార్, నేను కలిసారు సార్. మీరు కరుణ వాళ్ళ ఇంటికి కూడా వచ్చారు. ఇది మా బ్యాచ్ సార్. కరుణ యాక్చువల్ గా మా వాళ్ళందరూ జాయిన్ అయి ఉంటారు. నేను తక్కువ మాట్లాడతాను, నేను మాట్లాడిన ఎప్పుడూను. మా వాళ్ళందరూ అన్నారు వాళ్ళు మాట్లాడాలి, మేము అందరం జాయిన్ అవుతున్నాం అని చెప్పి. బహుశా మా దుబాయ్ బ్యాచ్ అంతా జాయిన్ అయి ఉంటారు. కరుణ మా అందరికి ఇప్పుడు 11 to 12 యాక్చువల్ గా మార్నింగ్ సెషన్ మాకు ఉంటుంది. సో అందరు వీడియో లాంచ్ చేసి పెట్టుకొని చేసి మాట్లాడుతుంది అని చెప్పింది. సరిగా చాలా బాగా ఇక్కడ బాగా జరుగుతుంది మాకు. అసలు కరుణ చాలా అంటే తను ఇంకా స్టాండ్ అన్నమాట మాకు ఇక్కడ నుంచి. గత 15-20 years నుంచి నాకు తెలుసు కరుణ. అండ్ 15 years నుంచి అంటే ఇక్కడ దుబాయ్ లో ఇక్కడ ఉన్న సర్కిల్ కి ఒక 15 families మేము. అలా కాకుండా ఎవరు వచ్చినా సరే మేము ఎవ్రీ మంత్ ఒక పెళ్లిలాగా భజన లాగా చేస్తాము, ఆధ్యాత్మికమైన బాబా భజనలా చేస్తాము. దానికంతా ప్రేరణ మాకు కరుణ అన్నమాట, లైక్ ఏ గురువు అన్నమాట. అలా చెప్పడానికి కరుణ ఇష్టపడదు, కానీ మేము చెప్తాం. ఎందుకంటే తను మమ్మల్ని అలా పుష్ చేసేది, పర్టికులర్ గా నన్ను బాగా పుష్ చేసేదండి. నేను 20 years నుంచి తెలుసు నాకు కరుణ. సో నన్ను బాగా పుష్ చేసేది. కాకపోతే నేను వెళ్ళేదాన్ని కదా అటువైపు, ఇదే టైం రావాలన్నట్టు దిస్ ఇస్ ద టైం యాక్చువల్ గా. సో అందుకని ఈ వేలోకి రావడం జరిగింది. నేను ఏమంటారు కరుణ గారు? అద్భుతమైన మాస్టర్ తయారు చేస్తున్నారు. లేదు సార్, వాళ్ళ లోపల ఆ టాలెంట్ ఉంటేనే అది వస్తుంది కదా సార్. జస్ట్ ఇన్స్ట్రుమెంట్ గా మనం వర్క్ చేస్తాం అంతే. థ్యాంక్ యూ. మీకు చాలా ఎంతో గ్రాటిట్యూడ్ టు యూ ఫర్ డూయింగ్ సో గ్రేట్ థింగ్స్. సార్ యాక్చువల్ గా మీ క్లాసెస్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి వారం కూడా ఒక కొత్త సబ్జెక్ట్ తో వస్తూ నిజంగా చాలా ఎంజాయ్ చేశాను సార్. ఎంతమందికి మ్యాథ్స్ జాయిన్ చేయాలో అంత చేసి నేను కూడా చాలా అంటే మళ్ళీ వినాలి, ఒక్కసారి అయితే సరిపోదు క్లాస్ అనిపించింది. మళ్ళీ వినాలి, నేర్చుకోవాలి. చాలా బాగుంది సార్. యాక్చువల్ వెయిట్ చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ కూడా. మీ ప్రోగ్రామ్ 27th కి మారింది దుబాయ్కి రావడం. అదర్వైజ్ ఫస్ట్ చెప్పినప్పుడు అయ్యో నేను సార్ మిస్ అయిపోతాను అని కొద్దిగా అనిపించింది. సార్ మీ ప్రోగ్రామ్ నిజంగా మాకు 27th మాడడం మాకు మీ బ్లెస్డ్ యాక్చువల్ చెప్పాలంటే. అది డిసైడెడ్ అనమాట. మేము గట్టిగా అనుకున్నాను సార్, మీకు యూనివర్స్ తోటి మాకు సార్ మేము ఇక్కడ ఉన్నప్పుడు రావాలి అని చెప్పి. మోస్ట్ ఆఫ్ ద యాక్చువల్ గా ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి సార్, 10th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో అందరూ అందులో బిజీగా ఉంటున్నారు పేరెంట్స్. సో 10th ఎగ్జామ్స్ అంటే పిల్లలకి పేరెంట్స్ కూడా ఎగ్జామ్సే కదా సార్. సో అందుకని వాళ్ళు అందులో బిజీగా ఉన్నారు. సో ఇది అయిన తర్వాత వస్తే బాగుందని ఆలోచన. ఇంగ్లీష్ సెషన్ లో లలిత అనౌన్స్ చేసినప్పుడు అనుకున్నాను అమ్మయ్య మొత్తం డేట్ మారింది, వెరీ హ్యాపీ అనేసి. బాగుంది. మీరు ఫుల్ చేసి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎనర్జీ ఫీల్డ్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు మీరు. అందుకే ఆ డేట్ అలా మారిపోయింది 1 week లేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్ గా తెలుగు ఇలాంటి వర్క్ షాప్స్ మీరు కంటిన్యూ చేస్తే అంటే యాక్చువల్ గా విలేజెస్ కి
గ్రాంధిక భాష అర్థమవుతుంది సార్. అంటే సామాన్య భాష అర్థమవుతుంది. ఏమాత్రం ఎంత కొంచెం సాంస్క్రిట్ గాని ఏదైనా యూజ్ చేసినా కొంచెం కష్టం వస్తుంది. సో మీరు కొంచెం తెలుగులో చెప్తే దాన్ని కొద్దిగా మేము మార్చి అంటే వాళ్ళకి దీనిగా మేము పంపించడానికి కొంచెం విలేజెస్ వైపు సార్. ఎందుకంటే విలేజ్ వాళ్ళు తొందరగా ఇదవుతున్నారు, కనెక్ట్ అవుతారు సార్ వాళ్ళు. ఎందుకంటే బయట ప్రపంచం తెలియదు, లాజికల్ మైండ్ కాదు. మనం కొంచెం బయట నుంచి చదువుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏది మాట్లాడితే అది నిజం అనుకుని నమ్ముతారు అండ్ తొందరగా కనెక్ట్ అవుతారు. సో అది జరుగుతుంది సార్. మేడం ఏంటి సార్? పత్రిక గారు చెప్పని సబ్జెక్ట్ లేదు, అంతా చెప్పేస్తుంది కదా, అది తీసుకొని వెళ్ళిపోవటం విలేజ్ అంతా కూడా. డెఫినెట్ గా సార్, డెఫినెట్. కాకపోతే ఏంటంటే ఇదంతా ఇది ఓన్లీ ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఇంకా కొద్దిగా వాళ్ళకి కన్విన్సింగ్ కావాలో వాళ్ళకి, కానీ మీరు విలేజ్కి వెళ్ళినప్పుడు ఇది ఏమీ అవసరం లేదు. నేను చెప్పే దాంట్లో 10% కూడా అవసరం లేదు. యాక్చువల్ గా ఇప్పుడు మీదే అవసరం సార్. యాక్చువల్ గా అది మిగతానికే అది వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. అంటే వన్స్ ఒకళ్ళకి కనెక్ట్ అయిన తర్వాత ఇంకొకళ్ళది పత్రి సార్ది కూడా వెళ్ళని గుడ్ సార్. పత్రిదార్ సార్ది కూడా ఇప్పుడు కాదు సార్, నెక్స్ట్ వాళ్ళు కొంచెం పై స్టెప్ వచ్చిన తర్వాత కొద్దిగా ఇవి వేసి చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. అంటే రిక్వెస్టింగ్ సార్, దిస్ ఈజ్ నాట్ లైక్ ఆర్డర్, దిస్ రిక్వెస్ట్ సార్. అంటే మళ్ళీ ఇంకో తెలుగు సెషన్ కంటిన్యూ చేసినంటే ఏప్రిల్ అన్నారు కదా, ఏప్రిల్ లో మళ్ళీ తెలుగు సెషన్ ఉంటుంది కదా సార్? ఏప్రిల్ లో ఇంగ్లీష్ లో అని చెప్పారు. తెలుగు ఒక బ్రేక్. నెక్స్ట్ వన్. ఓకే ఓకే సార్. yes థ్యాంక్ యూ. thank you. yes Om Prakash garu. గుడ్ ఈవినింగ్ అండి. ఎంత చక్కగా కడుతున్నారు. ఇస్రోలో పెద్ద పిరమిడ్ రావాలి మనకు. ఎక్కడండి? ఇస్రోలో. ఇస్రోలో అంటారు. ఓకే ఓకే. ఇప్పుడు మీ యువర్ నార్మల్లీ మై అబ్జర్వేషన్ ఇస్ యువర్ గ్రూప్ మెడిటేషన్ ఫర్ హాఫ్ అన్ అవర్ నో, ఇట్ విల్ బి వెరీ ఎనర్జెటిక్ అండ్ రిఫ్రెషింగ్. ద ఎనర్జీ ఫ్లో ఇస్ వెరీ గుడ్. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇఫ్ పాసిబుల్ నా సార్ దిస్, ఇప్పుడు ఇందాక పెట్టిన క్యాలెండర్ ఉంది కదా, వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసేస్తే ఇప్పుడు మీకు కనెక్టివిటీ ఎవరైతే ఉందో దెన్ విల్ ట్రై టు యాడ్ మోర్ అండ్ మోర్ పీపుల్. అది చేస్తాం, షూర్ అండి, డెఫినెట్ గా. ఎందుకంటే పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఇంగ్లీష్ సెషన్ ఆల్సో. షూర్. నేను ఏం చేస్తుందంటే ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను విజ్డమ్ నోట్స్ ని మా ఫ్రెండ్స్ కి. చాలా ఇంప్రెసివ్ గా ఉంది అని చెప్పి అడుగుతున్నారు. వీలైతే కొన్ని ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉంటాయి ఇవ్వండి అని చెప్తున్నారు. అట్లా ఇంగ్లీష్ లో జరుగుతుంది బై డిఫాల్ట్. రోజుకి 2 సార్లు సెషన్ అవుతుందండి ఇంగ్లీష్ లో. విజ్డమ్ నోట్స్ నాకు విజ్డమ్ నోట్స్ కూడా ఉంటాయి, ఫేస్బుక్ లో రెడీగా ఉన్నాయి. బట్ ఐ థింక్ అనుష మేడం ఒకసారి ఇవ్వచ్చు. ఒకసారి పాయింట్ చేస్తే పెద్ద ఫేస్బుక్ లో ఎవ్రీడే ఇట్ గెట్స్ పోస్టెడ్, ఇంగ్లీష్ గెట్స్ పోస్టెడ్ దేర్, ఆల్సో గెటింగ్ పోస్టెడ్. బట్ యా, అంటే లింక్ తెలియాలి మాకు. షేర్ చేస్తాం సార్, షేర్ చేస్తాము. ఇట్ విల్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ మోర్ రిఫ్రెషింగ్. yes sure. We are very much thankful for your good efforts, no, touching explanations plus organizing such programs, no. Thank you, sir. We are very grateful to you, thankful to you for joining and attending and encouraging us. Thank you, sir. Thank you. Yes. సో చంద్ర సార్ ప్రామిస్ చేసినట్లు మీకు గీతాయనం బుక్ కూడా మీకు చేరుతుందండి 3 days లో, ఓం ప్రకాష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అది ఇంగ్లీష్ అండి తెలుగు అండి బుక్? తెలుగు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ. బుక్ పంపిస్తున్నాను. Choose to live in love. I am joy, I am ease. I sing like the birds, I grow like the trees. I choose to live in love. I am joy, I am ease. I choose no more fear, I choose no more shame. I choose to live in love. I am light, I am grace. I choose
choose no more fear. I choose no more shame. I choose to live in love. I am light, I am grace. I choose no more fear. I choose no more shame. I choose to live in love. I am light, I am grace. I sing like the birds, I grow like the trees. I choose to live in love. I am joy, I am ease. I sing like the birds, and I grow like the trees. Well, I choose